జ్ఞానభక్తి కథలు వీక్షకులకు నా నమస్కారములు. యాగంటి ఆలయ చరిత్ర మరియు తెలియని రహస్యాలు. ప్రతి 20 ఏళ్లకి ఒక అంగుళం పెరుగుతుందట ఒక నంది విగ్రహం. శాస్త్రానికి అంతుచిక్కని ఈ అద్భుతం యాగంటి కొండల్లో నిజంగా జరుగుతోందా? కాకులు అస్సలు ఎగరని గ్రామం, ఎప్పటికీ ఎండిపోని ఒక పుణ్య పుష్కరిణి, గుహల్లో నుంచి వినిపించే ఊహించని శబ్దాలు, ఇవన్నీ కలిసిన ఒకే ఒక్క ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అవును, నిజం, అదే యాగంటి. ఈ ఒక్క వీడియోలో ఆ అద్భుతాలన్నీ మీ కళ్ల ముందు పదే నిమిషాల్లో వివరించడం జరుగుతుంది. 15వ శతాబ్దం అది. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన హరిహర బుక్కరాయుల కాలంలో ఈ క్షేత్రం కేవలం ఒక చిన్న గుహా ప్రాంతంగా ఉండేది. అప్పట్లో శైవ వైష్ణవ సంప్రదాయాలు రెండూ సమానంగా ఆదరణ పొందుతున్న రోజులు. శివుడికి ఒక ఆలయం నిర్మించాలని చక్రవర్తి సంకల్పించాడు. కానీ ఆ ఆలయ నిర్మాణం మొదలైన వెంటనే ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఇక్కడ శివుడు సాధారణ లింగ రూపంలో కాకుండా ఉమామహేశ్వర స్వరూపంలో దర్శనమిస్తాడు. అంటే ఒకే శిలలో అర్ధనారీశ్వరుల్లా శివపార్వతులు కలిసిన ఒకే ఒక్క రూపంలో కనిపిస్తారు. ఇది విజయనగర కాలంలో కూడా చాలా అరుదైన విషయం. సాధారణంగా శివాలయాల్లో శివలింగం ప్రధానంగా ఉంటుంది, కానీ ఇక్కడ సాక్షాత్తు శివపార్వతులు ఒకే ఒక రూపంలో ఉంటారు. అంటే ఏకరూపం. అది ఒకే శిల నుంచి చెక్కిన అద్భుతం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయ గోపురాలపై శైవం వైష్ణవం కలగలిపిన ఇలాంటి నిర్మాణ శైలి చరిత్రకారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఒక రాజు శైవుడైతే శైవ ఆలయాలు, వైష్ణవుడైతే వైష్ణవ ఆలయాలు నిర్మించడం చూస్తాం. కానీ ఇక్కడ ఈ రెండు సంప్రదాయాల సమ్మేళనం, అది ఇంత పకడ్బందీగా ఉండడం అరుదైన విషయం. ఈ వైరుధ్యమే యాగంటి చరిత్రలో మొదటి అద్భుతం. ఇక్కడ ప్రతి రాయిలో, ప్రతి శిల్పంలో దాగి ఉన్న కథలు యాగంటిని కేవలం ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా ఒక అద్భుతాల నిలయంగా మార్చాయి. యాగంటి ఆలయానికి చేరుకోగానే ప్రవేశద్వారం దగ్గరే ఒక భారీ బసవన్న అంటే నంది విగ్రహం మనకు స్వాగతం పలుకుతుంది. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, జీవంతో కూడిన ఒక అద్భుతం. మొదట్లో ఈ విగ్రహం సుమారు 6 అడుగుల ఎత్తు ఉండేదట. 6 అడుగుల నంది అని 1940లో పురావస్తు శాఖ అధికారులు దీని కొలిచి నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1960లో తిరిగి కొలిచినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. 6 అంగుళాలు పెరిగింది. కేవలం 20 ఏళ్లలో 6 అంగుళాలు అంటే మాటలు కాదు కదా. ఈ పెరుగుదల అక్కడితో ఆగలేదు. 2020 నాటికి ఈ నంది విగ్రహం దాదాపు 9 అడుగులు, అంటే ప్రతి 20 ఏళ్లకి 1 అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోంది. మరి దీనికి కారణం ఏంటి? శాస్త్రజ్ఞులు రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదించారు. శిలలోని మైక్రో క్రిస్టల్స్ వాతావరణంలోని తేమతో విస్తరిస్తున్నాయా, లేదా భూగర్భ జలమట్టంలో మార్పుల వల్ల ఈ విగ్రహం పరిమాణం పెరుగుతోందా? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. శాస్త్రానికి అందని ఈ వింత భక్తులకు మాత్రం ఒక అచంచలమైన నమ్మకాన్ని పెంచుతోంది. ఇక్కడే మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గుర్తొస్తుంది. 17వ శతాబ్దంలో ఆయన చెప్పినట్టు ఈ బసవన్న కలియుగాంతంలో నిల్చునే ఉంటుంది. చివరికి ఆలయ గోపురాన్ని తాకుతుంది. ఆ రోజున శివుడు ఇక్కడ నుంచి కదలి వెళ్ళిపోతాడని కాలజ్ఞానంలో చెప్పబడింది. ఇది కేవలం ఒక నమ్మకమా, లేక కళ్ల ముందే జరుగుతున్న ఒక మాయా అనిపిస్తుంది. యాగంటి ఆలయం చుట్టూ కొండలు, దట్టమైన అడవులు. సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో కాకులు, గిద్దలు, ఇతర పక్షులు చాలా సహజం. వాటి కిచకిచలు, అరుపులు అడవి నిండా వినిపిస్తాయి. కానీ యాగంటి గ్రామం మీద, ముఖ్యంగా ఆలయ ప్రాంగణం మీద మాత్రం ఒక్క కాకి కూడా కనిపించదు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ నిజం. కానీ ఆలయం గోపురం దాటితే చాలు ఆ శబ్దం మాయమైపోతుంది. ఒక నిశ్శబ్దం ఆవహిస్తుంది. మరి దీనికి కారణం ఏమిటి? పురాణం ప్రకారం అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో తపస్సు చేస్తుండగా కాకుల శబ్దం ఆయన తపస్సుకు భంగం కలిగించిందట. కోపోద్రిక్తుడైన అగస్త్యుడు నా దృష్టిలో పడనివ్వను అని శపించాడట. అప్పటి నుంచి యాగంటి పరిసరాల్లో కాకులు ఎగరవని స్థానికులు చెబుతారు. శాస్త్రీయంగా చూస్తే దీనికి ఏమైనా వివరణ ఉందా? కొందరు శాస్త్రజ్ఞులు ఈ ప్రాంతంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఇన్ఫ్రాసౌండ్ తరంగాలు కాకులకు ఇబ్బంది కలిగిస్తాయేమో అని అంచనా వేస్తారు. లేదా ఈ ప్రాంతంలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాటి దారిని మారుస్తుందా? ఇప్పటికీ స్పష్టమైన శాస్త్రీయ ఆధారం లేదు. కానీ ఒక్క కాకి కూడా కనిపించకపోవడం మాత్రం నిజం. ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు, లేక శాస్త్రానికి అంతుచిక్కని ఒక అద్భుతమా?
ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం యాగంటిని సందర్శించే ప్రతి ఒక్కరికి ఒక ఆసక్తికరమైన అనుభవం. ఈ కాకుల రహస్యం యాగంటిలోని మిగతా అద్భుతాలకు మరింత ఆశ్చర్యాన్ని జోడిస్తుంది. యాగంటి ఆలయం వెనకాల కొండపైకి కొద్ది దూరం నడిచి వెళితే ఒక చిన్న గుహ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళగానే సుమారు 8 మంది కూర్చునేంత జాగా ఉంటుంది. ఇదే ప్రసిద్ధ అగస్త్య గుహ. పురాణాల ప్రకారం ఈ గుహలోనే అగస్త్య మహాముని తపస్సు చేసి శివుడిని దర్శించుకున్నాడని చెబుతారు. ఆ గుహ లోపల శివుని దర్శనం పొందిన ప్రదేశంలో ఒక శివలింగం కనిపిస్తుంది. కానీ అదే గుహలో మరొక ఆశ్చర్యకరమైన విగ్రహం ఉంది. అదే వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఈ విగ్రహం శిలలోంచి స్వయంగా వెలిసిందని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహాన్ని ఆలయ ప్రధాన దైవంగా ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ విగ్రహం ప్రతిష్ఠించే సమయంలో దాని చిన్న కాలిగోరు విరిగిపోయిందట. అప్పట్లో విగ్రహానికి చిన్న లోపం వచ్చినా అది అశుభంగా భావించేవారు. అందుకే ఈ శ్రీ వెంకటేశ్వర విగ్రహాన్ని ప్రధాన దైవంగా ప్రతిష్ఠించకుండా శివుడిని ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. ఆ గోరు విరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని, ఆ శబ్దం ఇప్పటికీ గుహలో గావు గావుమని వినిపిస్తుందని స్థానికులు చెబుతారు. మీరు నమ్మరు, కానీ మీరు గుహలోకి వెళ్లి చెయ్యి గోడకు ఆనించి చూస్తే గుహ గోడలు వైబ్రేట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇది కేవలం ఎకో ఎఫెక్టా, లేక ఆ శిలలో ఉన్న ఖనిజాల వల్ల వచ్చే రెజొనెన్సా? మీరు యాగంటికి వెళ్ళినప్పుడు ఈ గుహలోకి వెళ్లి మరీ ట్రై చేయండి. చెవి గోడకు ఆనించి వినండి. ఎవరు మీ లోపల మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఈ గుహ కేవలం ఒక ప్రదేశం కాదు, అది శబ్దాలను, రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక ప్రాచీన నిలయం. అగస్త్యుడు తపస్సు చేసిన పుణ్యభూమి. వెంకటేశ్వరుడు అసంపూర్ణంగా దర్శనమిచ్చిన ప్రదేశం. ఈ గుహలోని ప్రతి అణువు ఒక కథ చెబుతుంది. యాగంటి ఆలయం లోపల ఒక చిన్న పుష్కరిణి ఉంటుంది. ఇది కేవలం ఒక కోనేరు కాదు, ఒక అద్భుతం. ఎండాకాలంలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉన్నా ఈ పుష్కరిణిలోని నీరు అస్సలు క్షీణించదు. శివరాత్రి పండుగకు లక్షలాది భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు. అయినా సరే నీటి మట్టం అంగుళం కూడా తగ్గదు. ఈ క్షేత్ర పైభాగంలో వర్షం పడినా పుష్కరిణి మట్టం మాత్రం మారదు, తగ్గదు, పెరగదు, ఎప్పుడూ ఒకే మట్టంలో ఉంటుంది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం కాదా? భక్తులు మాత్రం దీనికి ఒక దివ్యమైన వివరణ ఇస్తారు. ఇది అగస్త్య ముని చేతిలో తాకిన జలం కాబట్టి ఎప్పటికీ ఎండదని వారి ప్రగాఢ నమ్మకం. అగస్త్యుడు తన తపస్సు సమయంలో ఈ నీటిని ఉపయోగించాడని, అందుకే దీనికి అంత పవిత్రత, అద్భుత శక్తి ఉందని చెబుతారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనందరికీ తెలుసు. 17వ శతాబ్దంలో జీవించిన ఈ మహాజ్ఞాని కాలజ్ఞానాన్ని రచించి భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఈయన యాగంటి క్షేత్రంలో ఏకంగా 11 రోజులు గడిపారట. ఆ సమయంలోనే ఆయన తన కాలజ్ఞాన పుస్తకంలో యాగంటి బసవన్న గురించి ఒక శ్లోకం రాశాడు. యాగంటి బసవన్న కలియుగాంతము నిలుచునే ఉంటాడు, కాని ఆలయ గోపురాన్ని తాకిన రోజున శివుడు కదలి వెళ్ళిపోతాడు. ఈ శ్లోకం ఇప్పుడు సోషల్ మీడియాలో భక్తుల మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే దీనికి ఒక బలమైన ఆధారం ఉంది. 2022లో యాగంటి ఆలయ గోపురాన్ని పునర్నిర్మాణం జరుగుతుండగా ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. బసవన్న తలభాగం గోపురం కిందకి వచ్చేసింది. కేవలం 3 అంగుళాలు దూరం మాత్రమే మిగిలింది. ఇది నిజంగా ఒక సంకేతమా? కాలజ్ఞాన ప్రకారం ఇది శివుడు కదిలే దశ దగ్గర పడిందని సూచిస్తుందా? ఈ సంఘటన వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం పట్ల నమ్మకాన్ని మరింత పెంచింది. కొందరు దీన్ని యాదృచ్ఛికంగా చూస్తారు, కానీ చాలా మంది భక్తులు దీని ఒక దైవిక సంకేతంగా భావిస్తారు. ఆ 3 అంగుళాల దూరం ఎప్పుడు తగ్గుతుంది? బసవన్న ఎప్పుడు గోపురాన్ని తాకుతుంది? ఆ రోజున నిజంగానే శివుడు కదిలి వెళ్ళిపోతాడా? ఈ ప్రశ్నలు మన మనసులో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తాయి. ఇది నమ్మకమో, లేక నిజంగానే కాలజ్ఞానం నిజమవుతోందా? మీరే ఆలోచించండి. మీరే ఒక నిర్ణయానికి రండి. యాగంటిలోని ఈ బసవన్న కేవలం ఒక విగ్రహం కాదు, అది భవిష్యత్తును సూచించే ఒక దివ్యమైన చిహ్నం. యాగంటిలో కేవలం పెరుగుతున్న నంది, కాకులు లేని ప్రాంతం, ఎండిపోని పుష్కరిణి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో వింతలు, రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే చోట కనిపించడం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. ఈ ఆలయం శివుడికి ఉమాదేవి ఒకే శిలలో కలిసి ఉంటారు. ఇది అర్ధనారీశ్వర స్వరూపం. కాని ఇక్కడ 2 రూపాలు ఒకే శిలలో అద్భుతంగా చెక్కబడి సృష్టిలోని పురుష, ప్రకృతి తత్వాల ఐక్యతను చాటి చెబుతోంది. ఇది శిల్పకళా నైపుణ్యానికి, ఆధ్యాత్మిక భావనకు నిదర్శనం. సూర్యకాంతి అద్భుతం. గర్భగుడి పైకప్పు లోపల ఒక చిన్న బిలం ఉంది. సూర్యకాంతి ఆ బిలం ద్వారా సూటిగా శివలింగంపై పడుతుంది.
ఇప్పటి వరకు చెప్పిన విషయాల్లో మీకు ఏది బాగా నచ్చింది, ఏది మిమ్మల్ని ఎక్కువగా ఆశ్చర్యపరిచింది కామెంట్స్లో ఒక్క మాటలో టైప్ చేయండి. నంది, కాకి, గుహ, పుష్కరిణి ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి, వాటిలో దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడు మేము కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. యాగంటిలో పెద్ద పెద్ద రహస్యాలు మాత్రమే కాదు, చిన్న చిన్న కానీ అంతే ఆశ్చర్యకరమైన మిస్టరీస్ కూడా ఉన్నాయి. ఇవి స్థానిక ప్రజల నోటి మాటల్లో, వారి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. కదలని దీపం. గర్భగుడి లోపల వెలిగే దీపం ఎప్పుడూ తూలదు. బయట గాలి ఎంత వేసినా లోపల దీపం యొక్క మంట మాత్రం స్థిరంగా, నిశ్చలంగా ఉంటుంది. ఇది నిజంగా వింతైన విషయం కాదా? ఇది వాస్తుశిల్పం వల్ల, గాలి లోపలికి రాకుండా చేసిన అద్భుతమైన ఇంజనీరింగ్ వల్ల, లేక శివతత్వమా? ఈ నిర్మాణ శైలి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ప్రాచీన శిల్పుల మేధస్సును ఇది మరోసారి చాటి చెబుతుంది. అర్ధరాత్రి గంట శబ్దం. అర్చకులు చెబుతారు, గర్భగుడి లోపల చిన్న గంట శబ్దం వినిపిస్తుందట. ఆ సమయం లోపల ఎవరూ ఉండరు, కానీ గంట చప్పుడు 3 సార్లు స్పష్టంగా వినిపిస్తుంది. ఇది లోకల్ బెల్ ధ్వని కాదు. ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. ఇది దైవిక శబ్దమా, లేక గుహల్లోని గాలి ప్రవాహం వల్ల ఏర్పడే శబ్దమా? ఈ మిస్టరీ యాగంటి ఆధ్యాత్మిక వాతావరణానికి మరింత లోతును జోడిస్తోంది. యాగంటి రాళ్ళు. ఇక్కడ కొండపై ఉన్న రాళ్ళు మీరు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే శాంతి ఉంటుందని స్థానికులు నమ్ముతారు. కానీ ఒక షరతు ఉంది, ఆ రాళ్ళు తిరిగి యాగంటికి తీసుకురావాలి. లేకపోతే మీ ఇంట్లో అనారోగ్యాలు వస్తాయని, అశుభం జరుగుతుందని స్థానికుల నమ్మకం. ఇన్ని రహస్యాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని వింతలు ఒకే చోట కనిపించడం యాగంటి ప్రత్యేకత. శాస్త్రానికి అంతుచిక్కని విషయాలు, భక్తికి అందని అనుభూతులు, ఈ రెండూ ఇక్కడ అద్భుతంగా కనిపిస్తాయి. మీరు యాగంటికి వెళ్ళినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక టూరిజం స్పాట్ కాదు. ఇది 600 సంవత్సరాల చరిత్ర, మునుల తపస్సు, శిలలో దాగిన అద్భుతమైన టెక్నాలజీ మరియు భవిష్యత్తును సూచించే కాలజ్ఞానం అన్నిటినీ ఒకే చోట చూడగలిగే అద్భుతమైన ప్రదేశం ఈ యాగంటి. ఇంకా యాగంటి లాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.